భర్తతో శృంగారానికి భార్య నిరాకరించడమే కాదు, అతనే బంధువుల ముందు అవమానించడము మానసిక హింసే. ఇది స్పష్టంగా చెప్పింది బాంబే హైకోర్టు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ తీర్పు చర్చనీయాంశంగా మారుతోంది. పూణేకు చెందిన ఓ యువ దంపతులు 2013లో వివాహం చేసుకున్నారు. కానీ ఏడాదిలోనే వారిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ విషయంలో భర్త చేసిన ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. భార్య శృంగారానికి ఒప్పుకోవడం లేదు, స్నేహితులు బంధువుల ముందు తక్కువ చేయడం, తన దివ్యాంగ సోదరిని తీవ్రంగా వేధించడం, ఈ అంశాలన్నీ తనపై మానసికంగా తీవ్ర ఒత్తిడిని కలిగించాయని అతడు కోర్టులో వాదించాడు. ఫ్యామిలీ కోర్టు అతడి వాదనను పరిగణలోకి తీసుకుని 2015లో విడాకులు మంజూరు చేసింది. అయితే భార్య దీనిని సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విడాకులు వద్దు, భర్త ప్రతి నెల ₹1,00,000 భరణం ఇవ్వాలని కోరింది. కేవలం శారీరక వేధింపే కాదు, మానసికంగా టార్చర్ చేసిన కోర్టులు విడాకులు మంజూరు చేయొచ్చని స్పష్టం చేసింది బాంబే హైకోర్టు. జస్టిస్ రేవతి మొహితేదేవ్, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. భర్తతో శృంగార నిరాకరణ, బహిరంగ అవమానాలు, కుటుంబ సభ్యుల వేధింపులు, ఆల్ దీస్ ఆర్ క్రూయల్టీ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఈ చర్యల వల్ల భర్త తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యాడని పేర్కొంటూ ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి జీవించలేరు, విడాకులు సమంజసం అని తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. విడాకుల్లో శృంగార నిరాకరణ కారణంగా పరిగణించాలా, కుటుంబ సభ్యులపై వేధింపులను ఏ హద్దులో క్రూరత్వంగా పరిగణించాలి? ఇటువంటి అంశాలపై కోర్టు స్పష్టమైన వైఖరిని తీసుకోవడం న్యాయ వ్యవస్థలో కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. భారతదేశంలో విడాకుల కేసుల్లో ప్రస్తుతం ప్రతి 4 ఒక దాంట్లో మానసిక వేధింపులు ప్రధానంగా ఉండడమే మనం గమనించాల్సిన విషయం. ఇందులో భాగంగా శృంగార నిరాకరణ, సామాజిక అవమానాలు, కుటుంబ పరంగా ఒత్తిడులు వంటి అంశాలు తరచూ చర్చకు వస్తున్నాయి. ఈ కేసు కీలక న్యాయ ప్రమాణంగా నిలిచే అవకాశం ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ తీర్పు న్యాయసమ్మతమా? కామెంట్ చేసి చెప్పండి.